ఐఐటి జేఈలో మంచి ర్యాంక్ రానటువంటి విద్యార్థులకు బెస్ట్ ఆప్షన్ సిఎస్ఈఎంఏ కోర్సులు అడ్మిషన్స్ జరుగుతున్నవి. ఎట్టి పుట్టా ఉన్నాయా? ఎంత పెద్ద లెట్రినో, 500 ఎకరాలు. ఓరి లద్దా, 100 ఎకరాలే లెట్రిను, మిగిలిందంతా నా పెళ్ళయ్యాక మా బెడ్రూము. మరి నా బెడ్రూమ్ ఎక్కడమ్మా? నీకు లోటేంట్రా? గేదెల పాకంతా నీదే. గేదెల పాకలోనా? అమ్మయ్యా, ఈ చెట్టుకి ఇంకో ఏడాది దాకా ఎరువు ఎక్కర్లేదు. అయ్యో, వీడికి ఇలా దొరికిపోయేమిటన్నయ్యా? ఇదిగో మావయ్య, అయ్యా మా అయ్యా, నేను ఒక నిజం చెప్పేస్తున్నాను. నేను రాంపండుని కాదు, చట్టిపండుని. ఓహో, అట్టా వేసావన్నమాట ప్లాను. అయితే ఇంకా ఆలస్యం ఎందుకు? చెంబుతో తల బద్దలు కొట్టేసాయి. మావయ్య, అసలు నేను చెప్పేది ఏమిటంటే, అప్పటిదాకా ఎందుకురా? ఆడెళ్ళిపోతే మళ్ళీ ఒంటరిగా దొరకడు. రే ఫిలిప్స్ రేడియో, నీకు నోరుంది కానీ చేటంతా చెవులుండి వేస్ట్ రా. గట్టిగా మన ఆలస్యం వాడికి కనపడిపోద్ది. ఎల్లు, చెంబుతో వేసే ఎల్లు ఎల్లు. వీటితో ఎలాగైనా ఆడుకోవచ్చు. పిచ్చి నాకు. ముస్తఫా ముస్తఫా, డోంట్ వర్రీ ముస్తఫా. ఎలా కొట్టే? పెదవకి చెవిలో నో మిషన్ ముస్తఫా. ఎలా కొట్టే? అయిపోయి ముద్దెట్టేసుకున్నాడు. నువ్వు కూడా ముద్దెట్టేసుకురా. ముద్దెట్టేసుకురా చెమ్ముని. రిచ్చి బొమ్మక, నువ్వు బ్యాక్ అయ్యండి, సెంటర్ వేసుకో, చిత్త కొట్టేద్దాం. అలాగేంటి? కొట్టదని కాళ్ళు ఎట్టుకుంటాడా? నువ్వేం కాంప్రమైజ్ కాదు. మూతి పగల కొట్టే. నన్ను కొట్టారేమిటి అప్ప? అల్లుడు పోతే నా చెంపుతో బంగారం లాంటి చెంపు పోయింది కదరా. పోతే పోయింది వెనవ చెంపు. నీకు బిందె గురిస్తాను. కొడతావా? నిన్ను వదిలిపెట్టను రా. అబ్బా, పని అయిపోయింది. ఒరే, ఈ ఊరికి సత్తిపండు కూడా కొత్తగా వచ్చాడు. ఎక్కడ ఉంటాడు? ఎంత పొగరా నీకు? ఏడంత లేవు. అమ్మో, అడివి రాము. కూర్చోడేంట్రా, మన పేర్లు బయట. బాబు, ఏమండో సార్, ఇక్కడ సత్తిపండు ఎక్కడ ఉంటాడో తెలుసా? తెలీదు. నేను ఈ ఊరికి కొత్తగా వచ్చాను. వంతేదో పాతగా ఎక్కడో విన్నట్టుగా ఉందే. సత్తిపండు. నేను రాంపండు మాత్రం కాదు. రాంపండు. సత్తిపండు, రాంపండు. ఆగండయ్యా, ఆగండి. అంటే కాలు గడు కూడా నిలిచి గెంటేస్తావు అనమాట. ఊరికండి, నోటికి ఎంత మాట వస్తే అంత మాట నేస్తారు. నువ్వు పెట్టేయకపోతున్నావు రే. ఏంటబ్బా నీ అబ్బరే. చెమదించండి, చెమదించండి. మొత్తం వెనక ముందు చూసుకొని తిట్టండి. మరి చూసుకుంటాను రా, చూసుకుంటాం. మొదటిసారి అట్టుకోలేకపోయాను, రెండోసారి అట్టుకోలేకపోయాను, మూడోసారి కూడా అట్టుకోలేకపోతాను రా. అట్టుకోరా, అట్టుకో. ఇంత పొట్టోడు దగ్గర నుంచి ఓడిపడతాడు. బాధేస్తున్నారు. అరే రాంపండు, సత్తిపండు రండి బయటికి. రాంపండు సత్తిపండు ఆ ఇంట్లో ఉన్నది రాంపండు ఒక్కడే. అయితే వాడిని రమ్మను. అరే రాంపండు, ప్రాణ బయటికి నన్ను కొడుతున్నాడు. అక్కడ పిలుస్తుంటే ఏంట్రా? పిలిచింది నన్ను కాదు, నిన్ను. రాంపండు అంటే నువ్వేగా. నీ అవ్వ, ఇక్కడ రాంపండు అంటే నువ్వేరా. ఎల్లు. వెళ్ళక తప్పదా? తప్పదు, ఎల్లు. వెళ్తాను. పిలిచావా మావయ్య? నేనుగా. ఎవరండి మీరు? నేనెవరినో తెలియదురా నీకు? ఆ రాంపండు గారు ఎక్కడ? కళ్ళు మూసిపోయి ఏడుతున్నావు ఏంట్రా? రాంపండు గారిని అట్టుకొని రాంపండు కూడా ఎక్కడా అని అడుగుతావా? ఏంట్రా ఎదోగోల? ఈ ఈరదాస్ ఇంట్లో ఉన్నాడంటే అందరూ సైలెంట్ గా ఉండాలని తెలవదా? ఏం కాదండి, ఈడండి. ఈడవడు ఏమో మాకు తెలదండి. మీకు తెలియదేమో గానే మన గురించి వాడికి బాగా తెలుసు. ఏరా రాంపండు, నా గురించి తెలవదురా నీకు? ఏరా రాంపంట,
ఈ ఎదవ పెరటి నన్ను పిలుస్తావరా రే అప్పిగా సిత కొట్టి బయటికి ఇడిసే ఎదవని లేదంటే నిన్ను ఇడిసేస్తా అమ్మో అనవసరంగా ఈరదాసుని కెలికావు కదా బాగానే కొట్టామండి. ఏడిసార్లే ఏమండి మీరు అసలు ఎస్ఐ గారేనా ఏంట్రా ఏంటంటారేంటండి మీరు ఎస్ఐ గారేనా ఇది పట్టుకోరా ఏంటండి బాబు ఇట్ట కొల్లబడుతున్నారా లేకపోతే నెత్తి మీద టోపీ చేతిలో లాఠీ పక్కన జీపు ఇంత పెద్ద పర్సనాలిటీ పట్టుకొని ఎస్ఐ నడుతావరా ఏమండే ఇప్పుడు నేను అడవిరామునేనా ఇందాక నీ పేరేంటి అడవిరాముడు మరి ఇంతలోకి మారిపోద్దా ఇదేంటండి బాబు నా పేరు కూడా తను కొల్లబడుతున్నారా అసలు నీ పేరు అడవి రావుడు సర్కస్ రావుడు దొంగ రావుడు నాకెలా తెలుసురా నువ్వు నా బామర్తివా మనీషా కొయిరాల వస్తుంది ఆవిడ మనీషా కొయిరాల కాంచన బాల పట్టుకొని మనీషా కొయిరాల అంటావరా మనీషా కొయిరాల అంటావరా మేడం వీడు మీకు తెలుసా బాగా తెలుసు మొన్న నా పర్స్ కొట్టేసి పారిపోయాడు యాదవ నేను మీ పర్సు కొట్టేశానా ఇదేంటంటే ఆ రాంపండు సత్యపండు గడు నన్ను చితకబాదిచ్చేస్తా ఉంటే పారిపోయి పోలీస్ కంప్లైంట్ ఇద్దాం వస్తే ఈ ఎస్ఐ గారు ఏమో చితకబాదారు తెలిసిన వాళ్ళు కదా అని మిమ్మల్ని పిలిస్తే పర్సు దొంగతలు అంటగచ్చి నన్ను ఇంకా ఇరికిచ్చేస్తారంటే రాంపండు సత్తిపండా వాళ్ళెవరు రాంపండు సత్యపండు ఎవరా ఇంకా నేను ఇక్కడ ఉండటం అంత మంచిది కాదు నేను భయపడుతున్నా ఎస్ఐ గారు ఆ దొంగ విధాలు పారిపోతుంటే చూస్తూ ఊరుకుంటారు వాడెక్కడికి పోతాడు ఎక్కడున్నా సరే ఈ జిల్లా తీసుకొచ్చి నా సెల్లో పెట్టి పిచ్చ కొట్టుడు కొడతాను బయటివే నా షాక్ ట్రీట్మెంట్ తర్వాత అప్పలకొండ ఎలా ఉన్నాడు అప్పలకొండ ఆడవుడు నువ్వు వచ్చారా ప్రొబేషన్ టైంలో దేవదాసులు అలా కూకున్నాడు బా ఉండ మనసు బాగోలేదు ఇట్స్ ఎట్రా నువ్వు గొడవపడరేటి మేం గొడవపడింది ఎప్పుడు గానీ నాకేమో రోజు రోజుకి తాపం పెరిగిపోతుంది దానికేమో కోపం పెరిగిపోతుంది ఈ లేడీస్ ఇప్పుడు ఇంతే బావా మనం ప్రొసీడ్ అయితే తప్ప లైన్ లోకి రారు మోటార్ సెట్ కార్డు ఎన్ని కేసులు చూడలేదు నువ్వు కమిటీ అయిపో చెప్తాను కొడద్దేమరా బాబు ఎల్లు బావా ఓ ముద్దు పేకడానికి ఎదవాలోచన ఉమ్. ఆ, అమ్మనియమ్మా ఇదేంటి ఎడంకా నదులుతోంది అహయేవి తళుకు మహారాణి పులుకులని కన్నీ చెదిరేనా ఇహ చూడు హులికి పడు తీపి తహతహల తాజా హైరానా ఆహా అందునా లలనలాలనా స్వాహా చేయనా కలికి కామనా
చుక్కలు రాగా దూసుకుపో చుక్కల దాకా నిలవనుగా కుదురుగా నీవు పిలిచాక తరగని దూరమునే జతగా తరిని జాబిలి జాజులనే జడలో తరిమి జగమంతా నీది నాదే అనుకోరా మహమూజు పడిన మహారాజు దొరికెనని కానా నజరానా అహయేవి తళుకు మహారాణి కులుకులని కన్నే చెదిరేనా పెళ్లి కళే పల్లకి కాగా తీసుకుపో పందిరిదాకా ఎదురవనా వరుడిగా నీవు అడిగాక సొగసుల సిగ్గులనే ఇదిగా చిదిమి కాగల కౌగిలిలో ఒదిగే చెలిమి సుఖమంతా సొంతం కాదా కాను కదా అహయేవి తళుకు మహారాణి కులుకులని కన్నే చెదిరేనా మొహమాట పడక బహుమానమడిగినని తుళ్ళే తిల్లానా ఆహా అందునా లలనలాలనా వహవా అందునా మదన మోహన నమస్కారం సార్. నమస్తే. సమయానికి ఆపద బంధంలో వచ్చారు. సారీ అమ్మాయి. లేకపోతే నా చేయి తీసుకుని పారిపోతున్నాడు బేదా నేను నీ చైన్ తీసుకొని పారిపోతున్నానా? చూపించు చూపించు చూపించు. సార్ చూసారా తన చైన్ తన చేతిలోనే పెట్టుకొని నేను కొట్టేసి పారిపోతున్నా అబద్ధాలు చెప్తుంది. నోర్మై ఎరా ఆ అమ్మాయి మెడలో గొలుసు కొట్టేసి ఆ అమ్మాయి చేతిలోనే పెట్టేసి పారిపోయేంత బుడింగి దొంగవయ్యావా నువ్వు?